ఒక ఊరిలో తిక్క సోములు అనే ఒక విచిత్రమైన వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక అలవాటు, ఏ పని చేసినా స్మార్ట్గా చేయాలనుకోవడం. కానీ చివరికి అందరూ నవ్వుకునేలా చేసేవారు. ఒకరోజు ఊరిలో కొత్తగా సెల్ఫీ పోటీ పెట్టారు. ఎవరు వింతగా సెల్ఫీ తీస్తే వాళ్ళకే బహుమతి. సోములు వెంటనే ఇలా ఆలోచిస్తున్నాడు. సాధారణంగా ఫోటో తీస్తే ఎవరికైనా వస్తుంది, నేను మాత్రం చరిత్రలో నిలిచిపోయే సెల్ఫీ తీస్తా. తర్వాత సోములు తన సెల్ఫీ ప్లాన్ మొదలుపెట్టాడు. సోములకి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు ఉదయం పెద్ద అద్దం ఒకటి, కుర్చీ, కొబ్బరికాయ, పాత ఫ్యాను, ఒక కోడి ఇవన్నీ తీసుకుని పొలానికి బయలుదేరాడు. ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సోములు, ఇవన్నీ ఎందుకురా అని అడిగారు. మొదట కుర్చీపై కూర్చున్నాడు, అద్దం ముందుంచాడు, కోడిని భుజంపై పెట్టుకున్నాడు, ఫ్యాన్ ఆన్ చేశాడు. ఫ్యాన్ గాలి వల్ల జుట్టు ఎగరాలి, కోడి స్టైల్గా కనిపించాలి, కొబ్బరికాయ చేతిలో హీరోలా ఉండాలి. ఇదే తన ప్లాన్. కానీ గాలి మొదలవగానే కోడికి భయం వేసింది. అది ఒక్కసారిగా ఎగిరిపోయింది. భయపడ్డ సోములు లేచేసరికి కుర్చీ జారి పడిపోయింది. కొబ్బరికాయ గాలిలోకి ఎగిరి అద్దానికి బలంగా తగిలింది. ఇంతలో ఫోన్ మాత్రం ఆటో టైమర్లో ఫోటో తీసేసింది. ఊళ్ళో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఫోటో చూసిన వారంతా నవ్వుతూ కింద పడిపోయారు. ఇంతలో పోటీ జడ్జి వచ్చి ఫోటో చూసి ఇలా అన్నాడు, ఇది సెల్ఫీ కాదురా నాయనా, ఇది యాక్షన్ సినిమా పోస్టర్. అందరూ చప్పట్లు కొట్టారు. చివరికి సోములకే మొదటి బహుమతి వచ్చింది. సోములు గర్వంగా ఇలా అన్నాడు, నేను పడిపోలేదు, కామెడీ కోసం అలా చేశా. అప్పటి నుండి ఊరిలో ఎవరు విచిత్రంగా ఫోటో తీసినా ఒకటే మాట అంటారు, ఇంకో తిక్క సోములు పుట్టాడు అని. మన కథల లోకంలో ఇంకొక అందమైన కథతో మళ్ళీ కలుద్దాం.